దేవుని మహాకృపను బట్టి మరి మా అమ్మగారు విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు పేరంట కలవకి వచ్చిందని చెప్పి పదులు వేయించుకోవడానికి వెళ్ళింది. మా తాతలు ఇచ్చి కొంచెం 2 ఎకరాల భూమి ఉంటుంది, 10 ఏళ్ళు ఆ కాలం నుంచి వ్యవసాయం. ఎందుకు చెప్తున్నానంటే దేవుని అభిషేకము ఎటువంటి సాతాను యొక్క ఆ బంధకాలను విరగొడుతుందో తెలియపరుస్తున్నాను నా సాక్ష్యంలో నుంచి. దేవునికి స్తోత్రం. మాంత్రికుని తీసుకొచ్చాడు, చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఆ మాంత్రికుని నా మీద ఏర్పాటు చేశాడు. 14-15 సంవత్సరాల వయసులో అది ప్రతిరోజు నా మీద వచ్చి పీడించి, చాలా భయంకరంగా పీడించి, అప్పుడు నేను యేసన్న గారి పాట ద్వారా ప్రభువు పట్టుపడ్డాను. దేవునికి స్తోత్రం. పాటలు పాడుతున్న మందిరానికి వెళ్ళి పాటలు పాడుతున్న సమయంలో బాప్తిసం పొందుకున్న తర్వాత అలాగా ప్రాంతంలో ఉంటుండగా ఒకరోజు దేవుడు తన ఆత్మ చేత, తన అగ్ని చేత అభిషేకించాడు. ఆది కాండంలో అబ్రహాము గురించి దేవుడు ఒక మాట చెప్తారు. అబ్రహాము ప్రవక్త, అతడు ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు. దాని మరి హ్యారీ టోక్స్ గారు మినిస్ట్రీస్ తరపు నేను కూడా వచ్చాను. మా ఆత్మీయ తండ్రి ఆయన ఎంత